సామాన్య రైతులకు కూలీలకు సైబర్ నేరాలపై వినూత్నంగా అవగాహన కల్పించారు. మహబూబాబాద్ జిల్లా బుజ్జన్నపేట శివార్లోని రైతుల పొలాల వద్దకి వెళ్లి పోలీసులు అవగాహన కల్పించారు. నాట్లు వేసే కూలీలకు సైబర్ నేరాలు జరుగుతున్న తీరును తెలుసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించారు. కౌన్సిలింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి అవగాహన కల్పించే విధానానికి భిన్నంగా ఈ కార్యక్రమం చేపట్టారని రైతులు హర్షం వ్యక్తం చేశారు. పోలీసులు మాట్లాడుతున్నా, పలానా సిబిఐ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నా, నువ్వు పలానా వ్యక్తులకి ఒక అమ్మాయికి నువ్వు అసభ్యంగా మెసేజ్ పంపినావు, నేను మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తాను, నేను అరెస్ట్ చేయడానికి వస్తాను, మరి నేను అడిగితే నేను ఇంట్లో వాళ్ళంతా పరుగు పోతుంది, అయితే నేను అరెస్ట్ చేస్తే నేను కేసు తీసేయాలంటే నాకు ₹1,00,000 కావాలని చెప్పి వాళ్ళు వేయించాను. కానీ నేను అంటించుకోలేదు అంటే వాడు వెరిఫై చేసుకోవాలి. కొంచెం వాళ్ళ నాన్నపై బాగాలో ఉన్నాడు, వాడు కూడా మేబీ ఆయన చేస్తే ఫింగర్ పని చేసినామో తెలియదు, వాడు కూడా బెండ్ అయిపోయి సారీ సార్ నేను ఏదో తెలియకుండా బంది అది చేసిన తక్కువ 49,400 కొట్టేసిన అట్లా. తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే రెస్పాన్స్ రావట్లేదు. అరే నేను సైబర్ క్రైమ్లో మోసపోయానని చెప్పి ఏమంటే 1930 నెంబర్కి కాల్ చేసి పోలీస్ పేరుతో డబ్బులు అడిగివ్వాలి. బెయిల్కి ఈ పలానా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పలానా వ్యక్తిని మాట్లాడుతున్నారు, ఈ లోకల్ పోలీస్ అని చెప్పుకుంటూ డబ్బులు కొడతారా లేరు. అరే బాబు మా బరువు చేయడానికి దండం పెడతామని కాదు, మనం వాడిని బతిలాడడానికి పరిస్థితి. ఇప్పుడు ప్రతి ఒక్కడు కూడా ఎవ్రీథింగ్ మనం సెల్ ఫోన్ నుంచి ఆపరేట్ చేస్తాం. డబ్బులు పంపాలన్నా, ఎవరికైనా ఫోన్ కాల్ చేయాలన్నా, వీడియో కాల్ చేయాలన్నా, ఎవ్రీథింగ్ కూడా మనం ఏం చేస్తున్నాం సెల్ ఫోన్ నుంచే చేసేది. ₹2 పంపాలన్నా సెల్ ఫోన్ నుంచే, ₹10 సర్ఫ్ ప్యాకెట్ కొన్నా సెల్ ఫోన్ నుంచి వాళ్ళు ఫోన్పే కొడుతుంది.